హలో అండి, నమస్తే. ఈ వీడియోలో చిన్న రీయూజ్ ఐడియా ఒకటి మీకు ఉపయోగపడుతుందేమో అని చూపిస్తున్నానండి. నా దగ్గరున్న శారీస్ అన్నీ సెక్యూర్ చేసుకోవడానికి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. రీసెంట్‌గా నేను ఆల్మోస్ట్ ఒక 10 దుప్పట్ల దాకా తీసుకున్నాను. ఒకే బ్రాండ్‌కి సంబంధించి వేరే వేరే డిజైన్స్‌తో దుప్పట్లవి తీసుకున్నానండి. దానికొచ్చిన ప్యాకింగ్స్ అనమాట ఇవన్నీ. అయితే చూడడానికి స్టిఫ్‌గాను, స్ట్రాంగ్‌గాను ఉంది. అయితే శారీస్ అవి పెడితే బాగుంటుందేమో, పట్టు శారీస్ ఒకదానికొకటి మిక్స్ అయిపోకుండాను ఉంటుంది. దేనికది కన్సాలిడేటెడ్‌గా దాని బ్లౌజు ప్లస్ శారీ ఒకే చోట ఉన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కవర్స్ అన్నీ నేను దీనికి యూజ్ చేస్తున్నాను. ఇలాంటి కవర్స్ మీకు ఏదైనా డ్రెసెస్ కొన్నా, ఇంకా వేరే ఏ ఐటమ్స్ కన్నా వచ్చినా కూడా ఇలా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే పట్టు శారీస్‌ని సెక్యూర్ చేసేటప్పుడు మాయిశ్చర్ అన్నది తగలకుండా ఉంటే కొంచెం షైనింగ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. బాగుంటుంది కదా! పట్టు శారీసే కాదు, ఏ శారీ అయినా కొంచెం మంచి శారీ అనుకున్నవి. నా దగ్గరున్న శారీస్ అన్నీ నా దగ్గరున్న కవర్స్‌లో ఆల్మోస్ట్ 10 కవర్స్ ఉన్నాయండి. ఒక 20 శారీస్ వరకు అయితే ఇందులో పడతాయి. అయితే ముందు అట్టని అలాగే ఉంచి నేను పెట్టాను, శారీ అండ్ బ్లౌజు. కాకపోతే అట్ట ఉండడం వల్ల చాలా పెద్దగా కనిపించి కబోర్డ్‌లో సరిపోవటం లేదు. సో, ఒకటి ట్రై చేశాను విత్ శారీ అండ్ బ్లౌజు. అది అవ్వలేదు. అంటే చూడడానికి బాగుంది, పర్ఫెక్ట్‌గా ఉంది, కానీ ఎక్కువ స్పేస్ అయితే పట్టేస్తుంది. సో, అందుకని అట్ట తీసేసి ఒక్కొక్క కవర్‌లో నేను 2 శారీస్ చొప్పున నాకున్న శారీస్ అన్నీ నేను ఫిక్స్ చేసుకున్నానండి. ఇలాంటి కవర్స్ దొరికితే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుందనే ఉద్దేశంతో మీకు షేర్ చేస్తున్నాను. నా దగ్గరున్న శారీస్ అన్నీ నేను అలాగే సెట్ చేశాను. అయితే ప్రతి కవర్‌లో గానీ 2 కవర్స్‌కి ఒకసారి గానీ, లేదా మనం ఇవన్నీ పెట్టిన కప్‌బోర్డ్‌లో గానీ నాఫ్థలిన్ బాల్స్ గానీ, ఇంకేదన్నా పురుగు వాసన రాకుండా మనం లవంగాలు మూట కట్టి గానీ పెడితే శారీస్ అన్నవి ఇంకొంచెం బాగుంటాయి. ముక్కు వాసన రావడం అంటూ ఉండదు, అంటే యూజ్ చేసిన తర్వాత. ఎందుకంటే పట్టు శారీ ఒకసారి యూజ్ చేసిన వెంటనే వాష్ చెయ్యం కాబట్టి మనం ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే శారీస్ పాడవకుండా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే నా దగ్గర సోఫాస్ కొన్నందుకు ఇలాంటి కవర్స్ 2, 3 వచ్చాయండి. సోఫా కవర్లు కొన్న కవర్స్ అనమాట. అందులో అయితే నేను బ్లౌజెస్ పెట్టేశాను. నాకున్న మగ్గం బ్లౌజెస్ అన్నీ ఒక్కొక్క బ్లౌజ్‌కి మధ్యలో ఒక పేపర్‌ని ఫిక్స్ చేసుకొని, అంటే ఒక డిజైన్ యొక్క పూసలు ఇంకొక బ్లౌజ్‌కి గుచ్చుకొని పాడైపోకుండా రెండిట్ల మధ్యలో ఇంటర్ఫియరెన్స్‌గా ఉండడానికి పేపర్ పెట్టుకొని అందులో కూడా నాఫ్థలిన్ బాల్స్ ఏసి ఈ బాక్సెస్‌లో అన్నీ సర్దేసుకున్నాను. ఇవన్నీ నేను నాకున్న చిన్న కప్‌బోర్డ్‌లో సర్దానండి. ఓన్లీ స్పెసిఫిక్‌గా ఇది నేను పట్టు శారీస్‌కి కొంచెం మంచిగా ఉండే బ్లౌజెస్‌కే యూజ్ చేద్దామని. సో, అన్నీ ఇలా సర్దాను. ఈ ఐడియా మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లీస్ట్ కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉంది అంటే కామెంట్ చేసి చెప్పండి. ఆల్రెడీ ఒక బ్లౌజ్ అన్న స్టిచ్ చేస్తున్నాను. అది ప్రాసెస్ అవుతూ ఉంది. వన్స్ అది అయిన తర్వాత తప్పకుండా పోస్ట్ చేస్తాను. అంతవరకు మిగిలిన వీడియోస్‌లో ఏదైనా డిజైన్ మీకు నచ్చితే ట్రై చేయండి. అన్ని వీడియోస్ చూసి మీకు ఏది నచ్చితే మీ ఒపీనియన్ షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.